Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe tomato పచ్చిశనగపప్పు కర్రీ. ముందుగా పచ్చిశనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోండి. పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు కోసం హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఫుల్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ మారే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అడుగు పట్టకుండా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని వాటర్ లేకుండా పూర్తిగా వాటర్ డ్రైన్ చేసుకుని ఇందులో వేసి వేయించుకోవాలి. ఇవి మెత్తగా అవ్వకుండా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. కొంచెం లైట్గా కలర్ మారే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద టమాటోస్ని వేసి కలుపుకోవాలి. టమాటోలు పూర్తిగా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి తిప్పుతూ ఉండాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని అన్నీ కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటోలు పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేయాలి. టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు టమాటో ఫ్లేవర్ అంతా ఈ పప్పులకి పట్టి చాలా బాగుంటాయి. ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ఫ్లేవర్ మొత్తం కూరకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా కొంచెం మగ్గిన దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి కూర దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకున్న వాళ్ళు గ్రేవీ దాకా వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మన టేస్ట్కి తగ్గట్టు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కూర అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఘాటు ఫ్లేవర్ కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఓన్లీ ధనియాల పొడి మాత్రమే యాడ్ చేశాను, టేస్ట్ మైల్డ్గా ఉంటుందని. ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి అన్ని ఫ్లేవర్స్ పూర్తిగా కూరకు పట్టేసాయి అనుకున్నాక ఒకసారి తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. సింపుల్, మన కర్రీ రెడీ. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.